నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. కంకిపాడులోనే ఉన్న శివాలయం ఆది గోపి వెంకటలక్ష్మి కలిసి అలా వెళ్తుంటే అందరికీ కొత్త జంట అని అర్థమే. అందరూ ఇద్దరి వంక చూస్తూ ఉన్నారు. గోపి అక్కడ ఆగి దీపం వెలిగించడానికి కావాల్సినవన్నీ కొన్నాడు. వాటిని తీసుకుని వెంకటలక్ష్మితో గుడి లోపలికి వెళ్లాడు. ఇద్దరూ జంటగా ప్రదక్షిణ చేశారు. ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి తాను తెచ్చిన నూనె పోసి వెంకటలక్ష్మి ఒకటి వెలిగిస్తే గోపి కూడా ఇంకొకటి వెలిగించాడు. దీపం పెట్టేటప్పుడు మాత్రం వెంకటలక్ష్మి చెయ్యి వదిలేశాడు. ఇద్దరూ కలిసి సుధీర్ని బ్రతికించమని కోరుకున్నారు. తాను తెచ్చిన నూనె బాటిల్లోని మిగతా అన్ని దీపాలలో గోపి పోసేశాడు. అవి ఎలాగో వేస్ట్. మళ్లీ వెనక్కి తీసుకెళ్లడం కుదరదు. అందుకే అలా పోసేశాడు. అంత ఐడియా వెంకటలక్ష్మికి రాదు. తను మామూలుగా చూస్తూ ఉంది. ఇద్దరూ తిరిగి గర్భగుడిలో ఉన్న శివుడిని దర్శించుకుని మళ్లీ సుధీర్ని బ్రతికించమని కోరుకుని తిరిగి గుడినుంచి బయటకు వచ్చి మెట్లు దిగి కిందకు వచ్చేశారు. వెంకటేశ్వర్లు ఎప్పుడు వస్తాడు అని గోపి చూస్తూ ఉండగా దూరంగా ఆగివున్న 2 కార్లు కనిపించాయి. కార్లను చూడగానే వెంటనే గోపి మళ్లీ వెంకటలక్ష్మి చేయి పట్టేసుకున్నాడు. కాసేపు చెయ్యి పట్టుకుని నోసలు రుద్దుకుంటూ ఆలోచించాడు. తన కోసమా? మామూలుగా వచ్చారా? చూడాలనుకున్నాడు. నిజంగా తనకోసం వచ్చి ఉంటే గుడి ముందు ఇంతమంది ఉండగా తన దగ్గరికి రారు. అది తెలుసుకోవాలంటే తానే కాస్త దూరం వెళ్ళాలి. తను ఒంటరిగా ఉంటే అలాగే వెళ్ళిపోయేవాడు. కాని ఇప్పుడు వెంకటలక్ష్మి ఉండేసరికి ఆమె గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కొంచెం సేపు ఆలోచించిన తర్వాత ఇప్పుడు వెంకటలక్ష్మి ఉందని వీళ్ల గురించి తెలుసుకోకుండా వెళ్తే తర్వాత వీళ్ల గురించి తెలుస్తుందో లేదో. కష్టం ఏదైనా సరే ఇప్పుడు ఇదేంటో తేల్చుకుని వెళ్ళాలి అనుకున్నాడు. వెంటనే వెంకటలక్ష్మి చేయి పట్టుకుని అటూ ఇటు చూశాడు. గుడికి 3 వైపులా దారులు ఉన్నాయి. ఎదురుగా వెంకటేశ్వర్లు ఆటో వేసుకుని వెళ్లాడు. కుడివైపు అంతా షాపులు, మనుషులతో హడావుడి ఉంది. ఎడమవైపు వేరే ఊరికి వెళ్లే దారి. ఎక్కువ జనాలు లేరు. తిన్నగా ఎడమవైపు వెళుతూ మళ్లీ వెంకటలక్ష్మిని చూసి దగ్గర్లో ఉన్న బడ్డీ షాప్కి తీసుకెళ్ళి ఏమైనా తింటావా అని అడిగాడు. అప్పుడు వెంకటలక్ష్మికి ఆకలి గుర్తుకు వచ్చింది. పొద్దున్న పరీక్ష హడావుడిలో ఎక్కువ తినలేదు. హాస్పిటల్లో ఎవరూ కూడా తన తిండి గురించి పట్టించుకోలేదు. అన్నయ్యని చూసిన తర్వాత ఆకలి అసలు గుర్తులేదు. అక్కడ చూసినవి తినాలని అనిపించింది. కాని తొందరగా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోవాలని అనిపించింది. తొందరగా అన్నయ్య దగ్గరికి వెళ్దాము అని చెప్పింది. వెంకటేశ్వర్లు రావాలి కదా, వచ్చాక వెళ్ళిపోదాం అని చెప్పి మళ్ళీ ఏం కావాలో తీసుకో అని చెప్పాడు. తనకు కావాల్సినవి చూపించింది. లెస్లు, కుర్కురేలు తినడానికి చిన్నపిల్లవా అని చెప్పి వేరుశనక్కాయ ఉండలు కొనిపెట్టాడు. ఆ మాత్రం దానికి అడగడం ఎందుకో. గొనుక్కుంటూ అవి తీసుకుంది. అవి తీసుకుని బయటికి వస్తుంటే దూరంగా స్వీట్ షాప్ కనిపించింది. మళ్ళీ అక్కడికి వెళ్లి మళ్ళీ ఏం కావాలి అని అడిగాడు. హల్వా వైపు వేలు పెట్టి చూపించింది. ఇప్పుడు అది తీసుకుని చప్పరించుకుంటూ తింటావా? మీ ఇంట్లో ఎలా తిన్న పర్వాలేదు. ఇక్కడ బాగోదు. పైగా హల్వాలో రాత్రి మిగిలినవన్నీ వేస్తారని చెప్పుకుంటారు కదా. వద్దు, పాలకోవా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకో అని తనకోసం 2 పీసులు, కాస్త మిక్చర్, తాగడానికి వాటర్ బాటిల్ తీసుకున్నాడు. ఈ మధ్య వాటర్ బాటిల్స్లో నీళ్లు బాగుండట్లేదని ఎక్కడో చదివాను. ఏదో కొంచెం నీకోసం తీసుకుంటున్నాను. కొంచెమే తాగు. వెంకటేశ్వర్లుతో పెద్ద నీళ్ల క్యాన్ తెమ్మన్నాను. అప్పుడు తాగేద్దువు అని చెప్పాడు.
బుద్ధిగా తల ఊపింది. రా వెళ్దాము అని ముందుకు తీసుకెళ్లి నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్లో ఆగాడు. మళ్ళీ ఫోన్ తీసి టైం చూశాడు. 5:45 అవుతూ ఉంది. మార్చి నెల కాబట్టి ఇంకా చీకటి పడలేదు. మళ్ళీ గోపి వెనక్కి తిరిగి చూశాడు. కార్లు కూడా కొంచెం దూరంలో కనిపించాయి. తమ కోసమే వస్తున్నాయని అర్థమైంది. వెంటనే కాళ్ళు చేతులను కదిలిస్తూ తనను తాను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పటివరకు ఇలా ఎప్పుడు జరగలేదు. తాను కొండలరావుని కొట్టాడు, మరికొన్ని గొడవల్లో కూడా జనాలను కొట్టాడు. కాని ఇలా ప్రత్యేకంగా ఎప్పుడు తనకోసం ఎవరూ రాలేదు. ఇప్పుడు తాను నేర్చుకున్న కుస్తీతో తాను వీళ్లందర్నీ ఎదుర్కోగలడా? పైగా వెంకటలక్ష్మి ఉంది అని ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. వీళ్లందర్నీ ఎదుర్కోకపోతే వచ్చిందెవరో తెలుసుకోలేడు. అందుకే కొంచెం దూరం నడిచిన తర్వాత ఒక చెట్టు కింద ఉన్న రాయిమీద వెంకటలక్ష్మిని కూర్చోబెట్టాడు. తనమీద ఉన్న పై పంచతీసి వెంకటలక్ష్మి ఒడిలో పెట్టాడు. ఇందాక దీపం వెలిగించేటప్పుడు చెయ్యి వదిలి దీపం పెట్టాడు. కాని పై పంచమాత్రం తీయలేదు. అది ఇప్పుడు తీశాడు. నువ్వు తింటూ ఉండు. ఇప్పుడే వస్తాను. ఇక్కడ ఏం జరిగినా భయపడకు. నీకేమీ కానివ్వను అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి తన వెనకాలే వస్తున్న కార్లవైపుకి నడిచాడు. అడుగులు అటు వేగానే కార్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. కార్లు ఆగిపోయేసరికి గోపి ఇంకాస్త ముందుకు నడిచాడు. వెంటనే ఒక కారు నుంచి 4, మరి ఇంకొక కారు నుంచి 4, మొత్తం 8 మంది దిగారు. 8 మంది అయితే కష్టమే అని గోపి అనుకుంటూ ఉండగానే వాళ్లు కారులో నుంచి కత్తులు తీశారు. 8 మందిని చూసి రాణి టెన్షన్ కత్తులను చూడగానే వచ్చింది. 1 ప్రాక్టీస్ లేదు. 2 తనకు ఏదైనా జరిగితే నీలిమ పరిస్థితి ఎలా అన్న ఆలోచన వచ్చింది. ఇప్పుడు నీలిమ ఒక్కటే కాదు, వెంకటలక్ష్మి కూడా నీదే బాధ్యత అని మనసు గుర్తుచేసింది. వెంటనే ఒక్క క్షణమాగి మళ్లీ నొసలు రుద్దుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఇలాంటి గొడవలు వెళ్లినప్పుడు భయమే లేదు. తనకేం జరిగినా నీలిమాని మామయ్య చూసుకుంటారని, నీలిమాకు సుధీర్ ఉన్నాడని ఒక భరోసా ఉండేది. ధైర్యంతో ముందుకు వెళ్లేవాడు. ఇప్పుడు అది లేకపోగా అదనంగా వెంకటలక్ష్మి బాధ్యత వచ్చి చేరింది. అందుకే గోపి అక్కడే ఆగిపోయాడు. నాగభూషణం పొలాలను ఆనుకుని పక్కన జనార్దన్ పొలాలు ఉండేవి. అక్కడ హద్దులు గీసేటప్పుడు జనార్దన్ గొడవ చేశాడు. నాగభూషణం పట్టించుకోలేదు. నాగభూషణం పట్టించుకోలేదని జనార్దన్ హద్దులు మరికొంచెం ఎక్కువ పెట్టించాడు. అప్పుడు నాగభూషణం మాట్లాడాడు. నాగభూషణం ఎంత మర్యాదగా మాట్లాడుతున్న జనార్దన్ రెచ్చిపోతున్నాడు. అప్పుడే ఊరి పెద్దలందరూ జనార్దన్ని మందలించి గొడవ సద్దుపరిచారు. నాగభూషణం నారాయణమూర్తితో కలిసి పొలాల్లో ఉన్నప్పుడు జనార్దన్ 10 మంది మనుషులను వేసుకుని వచ్చాడు. అప్పుడు జరిగిన గొడవల్లో నాగభూషణానికి అడ్డువచ్చిన నారాయణమూర్తి చనిపోవడంతో నాగభూషణం జనార్దన్ను జైలుకు పంపించడమే కాకుండా ఎందుకైనా మంచిదని గోపికి కుస్తీ నేర్పించాడు. కుస్తీ నేర్పే గురువు గోపి ప్రతిభ గురించి చెప్పేసరికి బాగా నేర్చుకోమని ప్రోత్సహించాడు. స్వతహాగా తెలివితేటలు, ధైర్యం, ఎవరికీ భయపడని తత్వం ఉన్న గోపి నాగభూషణం ప్రోత్సాహం అందివ్వడంతో చక్కగా నేర్చుకున్నాడు. గురువుగారు ఇతన్ని పోటీలకి పంపించాలనుకున్నారు కాని మామయ్యను చెల్లిని వదిలి ఎక్కడికి వెళ్లనని గోపి చెప్పాడు. ఊర్లో కాని చుట్టుపక్కల గ్రామాల్లో అయితే వెళ్లేవాడు. వెళ్లిన ప్రతిచోటా గెలిచేవాడు. కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు. కాని ఇప్పుడు చెయ్యటం లేదు. అందుకే 8 మందిని చూసినప్పుడు తనకు
మళ్ళీ అన్ని ప్రాక్టీస్ అయ్యేంతవరకు కొన్ని దెబ్బలు తగిలినా పర్వాలేదు అనుకున్నాడు. కాని కత్తులు తగిలితే ఇబ్బంది కదా. పైగా సుధీర్ హాస్పిటల్లో ఉన్నాడు. పక్కన వెంకటలక్ష్మి ఉంది. వెనక్కి వెళ్ళిపోదామా అన్న ఆలోచన వచ్చింది. కాని ఒకసారి ముందడుగు వేశాక వెనక్కి తగ్గని గోపి మళ్ళీ అడుగులు ముందుకే వేశాడు. వాళ్లు కత్తులు తీసుకుని ముందుకు వచ్చారు. ఇవేమీ తెలియని వెంకటలక్ష్మి రాయిమీద కూర్చుని ముందు బాటిల్ తీసి కొంచెం నీళ్లు తాగింది. తర్వాత స్వీట్ తిందామనుకుని స్వీట్ కవర్ ఓపెన్ చేస్తూ గోపి ఎక్కడికి వెళ్తున్నాడు అని తలెత్తి చూసింది. గోపి ఆగటం, గోపి ముందు కారు ఆగడం చూస్తూ కవర్ ఓపెన్ చేసి స్వీట్ తీసుకుని తినడానికి నోరు తెరిచి స్వీట్ పెట్టుకోబోతుండగా వాళ్ల దిగడం, వెంటనే కత్తులు తీయడం గమనించి ఇంకా ఆ స్వీట్ అలాగే పట్టుకుని ఆగిపోయింది. గోపి తన శరీరాన్ని లూస్గా చేస్తూ తలని ఒక్కసారి గుండ్రంగా తిప్పి ఒక్కసారిగా ముందుకు పరిగెత్తి తానే ముందు ఎటాక్ చేశాడు. వాళ్లు గోపి కత్తులను చూసి ఆగిపోవడంతో భయపడి పారిపోతాడేమో అని చూస్తున్నారు. కాని ఒక్కసారి గోపి ముందుకు రావడంతో వాళ్లు కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ సమయంలోనే గోపి తనకు తెలిసిన కుస్తీపట్లతో ఇద్దరినీ మట్టికరిపించాడు. తర్వాత తేరుకున్న 6 కత్తులతో దాడి చేశారు. గోపి కూడా చక్కగా తప్పించుకుంటూ వాళ్లని కొడుతూ ఉన్నాడు. ప్రాక్టీస్ లేదు అని ముందు భయపడ్డాడు. కాని బరిలో దిగిన తర్వాత తనకు తెలియకుండానే వాళ్లనుంచి తప్పించుకోవడం, తిరిగి వాళ్లను కొట్టడం అవలీలగా చేసేస్తున్నాడు. ఇదంతా అలాగే చూస్తూ ఉండిపోయింది వెంకటలక్ష్మి. ఎత్తుకు తగ్గలావుతో, కోరుమీసాలతో, చేతిలో ఒక్క ఆయుధం కూడా లేకుండా చెకచెక కుస్తీ పట్లు పడుతూ అందర్నీ కొడుతున్న గోపిని భయంతో మరియు ఆశ్చర్యంతో కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండిపోయింది. వీళ్ళు ఇలా ఫైట్ చేసుకుంటూ కొంచెం వెంకటలక్ష్మి ఉన్నవైపు వచ్చారు. అప్పుడే తనమీదకు కత్తి ఎత్తిన ఒక్కడినే మోచేయి దగ్గర పట్టుకుని ఆపి తన కాలితో అతని కాలు మడతవేసి ఇంకో చేత్తో అతని ఎత్తి కుదేశాడు. అతను పడటం వెంకటలక్ష్మి వైపు పడ్డాడు. అది గమనించిన తర్వాత గోపికి ఒక్క క్షణం టెన్షన్ వచ్చింది. అతడు లేచి వెంకటలక్ష్మివైపు వెళ్తాడేమో అని టెన్షన్ వచ్చి తన చూపును తన ఎదుట ఉన్న వ్యక్తిమీద కాకుండా వెంకటలక్ష్మివైపు పడిన వ్యక్తివైపు సారించాడు. కాని అతడు కిందపడి తల ఎత్తి వెంకటలక్ష్మిని చూసికూడా తనవైపే తిరిగేసరికి అప్పుడు తన ఎదుట నిలబడిన వ్యక్తి ఎత్తిన కత్తిని చూసి తప్పించుకోవడంలో 3 సెకండ్లు ఆలస్యమయ్యేసరికి అతని కత్తి గోపి భుజాన్ని తాకింది. సర్రుమని భుజం గీసుకుపోయింది. ఆ దెబ్బను అణుచుకుంటూ కాళ్లను కింద నేలకు తన్నిపైకి లేచి అతని నెత్తిమీద తన మోచేతితో ఒక్కటి ఇచ్చేసరికి అతడు కిక్కురుమనకుండా పడిపోయాడు. ఇంకా గోపికూడా తగ్గకుండా వాళ్లతో తలపడుతూ తప్పించుకుంటూ పీడి గుద్దులు గుద్దుతూ ఉంటే 10 నిమిషాల్లో 4 పడిపోయారు. 2 ఉన్నారు. ఇంతలో అటువైపు నుంచి వెళ్లిన ఆటో డ్రైవర్ ఈ గొడవ చూసి గుడి దగ్గర చెప్పాడు. వెంకటేశ్వర్లు అప్పటికే అక్కడికి వచ్చి ఇంకా గోపి కిందకి దిగలేదని గుడివైపు చూస్తున్నాడు. ఎవరో కొత్తగా పెళ్లయిన జంటమీద దాడి అని చెప్పగానే భయపడ్డ వెంకటేశ్వర్లు స్పీడ్గా ఆటో పోనిచ్చాడు. మరి కొంతమంది కూడా ఒక గుంపుగాగా ఏర్పడి అటువైపు వస్తున్నారు. చివర ఉన్న 2 గోపి కొడుతూ ఉన్నాడు. అప్పుడే దూరంగా కిందపడిపోయి లేవటానికి కష్టపడుతున్నవాళ్లు దూరంగా ఒక ఆటో మరియు మనుషులు రావడం చూసి కష్టంగా లేచి మిగతా వారిని లేపుతూ తమ తమ కార్లు ఎక్కారు. వెంకటేశ్వర్లు గోపిని గుర్తుపట్టి వేగంగా వచ్చి ఆటో అక్కడ ఆపాడు. అప్పటికే కారు ఎక్కినవాళ్లు తమ 2 అనుచరులను పిలిచారు. అందులో ఒకడు తప్పించుకుని వెళ్లి కారు ఎక్కేశాడు. రెండోవాడు మాత్రం గోపి ఊడుం పట్టునుంచి తప్పించుకోలేక దొరికిపోయాడు.
ఇంకా గుడివైపు నుంచి ఊరి మనుషులు కూడా వస్తూ ఉండడంతో ఇంకా అతడికోసం ఉంటే తాము దొరికిపోతామని భావించిన వాళ్లు 2 కార్లు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఏం జరిగింది గోపిబాబూ? ఎవరు వీళ్లంతా? నీ జోలికి ఎందుకు వచ్చారు? అని వెంకటేశ్వర్లు ఆటో దిగి అడుగుతూ ఉన్నాడు. గోపి ఆయాసపడుతూ ఏం మాట్లాడకుండా తన చేత చిక్కిన ఆ వ్యక్తిని ఒకే ఒక దెబ్బ నెత్తిమీద వేసేసరికి అతడు స్పృహ కోల్పోయాడు. వెంటనే గోపి వంగి అతడి ప్యాంటు చొక్కాను తన కుడిచేత్తో పట్టుకుని ఏదో 10 ఏళ్ల పిల్లవాడిని ఎత్తినట్టు తన అంత ఎత్తు ఉన్న మనిషిని లేపి అలాగే తీసుకొచ్చి వెంకటేశ్వర్లు యొక్క పెద్ద ఆటోలో విసిరేశాడు. అప్పుడు వెంకటేశ్వర్లు మాటలకు తెలీదు వెంకటేశ్వర్లు. గుడి దగ్గర చూశాను. వెళ్తుంటే నాకు ఎదురొచ్చారు. ఎవరో ఇంకా తెలియదు అని చెబుతూ వెంకటలక్ష్మి వైపు చూశాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జి. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.